ఫ్యూచర్ గర్ల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాలెండర్. క్యాలెండర్ నుండి మనకి చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం 1 to 3 మార్క్స్ వరకు వస్తాయి. మ్యాక్సిమం 1 to 3 మార్క్స్ వరకు వస్తాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాలెండర్ ఒక స్టోరీ అనేది ఏంటో చూద్దాం. బిఫోర్ క్రిస్ట్ 47th ఇయర్ చెందిన జూలియస్ అనే వ్యక్తి ఏం చెప్పారు అంటే 1 year ఈక్వల్ టు 365 days 6 hours అని చెప్పారు. జూలియస్ ఏం చెప్పారు అంటే 365 days 6 hours అని చెప్పారు. దట్ మీన్స్ 365 days కంప్లీట్ అయిపోయి 6 hours అనేవి ఎక్స్ట్రా ఉంటాయని చెప్పారు. గ్రిగోరియన్ ఏం చెప్పారు అంటే గ్రిగోరియన్ అనే వ్యక్తి ఆఫ్టర్ 13th century చెందిన గ్రిగోరియన్ 1 year ఈక్వల్ టు 365 days 6 hours కాదు, 1 year ఈక్వల్ టు 365 days 5 hours 48 minutes 48 seconds అని ఇతను డిజైన్ చేశారు క్యాలెండర్ని. ఓకేనా? సో మనం ప్రెజెంట్ వాడుతున్న క్యాలెండర్ అయితే గ్రిగోరియన్ క్యాలెండరే. మనం ఎందుకు జూలియస్ క్యాలెండర్ కాకుండా గ్రిగోరియన్ క్యాలెండర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే జూలియస్ ఏం చెప్పారు అంటే మనకి ఏ ఇయర్ అయితే 4th డివిజిబుల్ అవుతుందో అది మనకి లీప్ ఇయర్ అవుతుంది అని చెప్పారు. కానీ గ్రిగోరియన్ ఏం చెప్పారు అంటే మనకి 4th డివిజిబుల్ అవుతున్న ప్రతి ఇయర్ లీప్ ఇయర్ అనేది కాదు, సెంచురీ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది. సెంచురీ ఇయర్ మీన్స్ 100, 200, 300, 2000. సో ఇవన్నీ సెంచురీ ఇయర్స్ మాట. లాస్ట్లో 2 digits ఏమైతే జీరోస్ ఉంటాయో వాటిలో మనం సెంచురీ ఇయర్స్ అంటాం. చూడండి 100, 200, 300 మనకి 4th డివిజిబుల్ అవుతాయి, బట్ ఇవి మనకి లీప్ ఇయర్స్ కాదు. అదే మనకి గ్రిగోరియన్ అనే వ్యక్తి చెప్పారు, రైట్? సో మనం ప్రెజెంట్ వాడుతున్న క్యాలెండర్ అయితే గ్రిగోరియన్ క్యాలెండర్. ఓకేనా? సో లీప్ ఇయర్ అంటే ఏంటో చూద్దాం. లీప్ ఇయర్ లీప్ ఇయర్ అనేది 2 types. నార్మల్ లీప్ ఇయర్, సెంచురీ లీప్ ఇయర్. ఓకే, సో నార్మల్ లీప్ ఇయర్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా 4th డివిజిబుల్ అయ్యేవి మనకి నార్మల్ లీప్ ఇయర్స్ అవుతాయి. ఎగ్జాక్ట్ గా మనకి 4th డివిజిబుల్ అవ్వాలి. దట్ మీన్స్ 2004, 2008, 2012, 2016, 2020. These are the examples of normal leap year. It comes every 4 years. It comes every 4 years. Okay now. So these are the examples of normal leap years. Century years అనేవి మనకి 400 తో డివిజిబుల్ అవ్వాలి, రిమైండర్ అనేది 0 రావాలి. లైక్ 400, 800, 1200, 1600, 2000. These are the examples of century leap years. It comes every 400 years. Okay na? This is about leap years. Okay. Next, odd days. Odd days. Odd days means in a given period the number of days more than week completed, then that is called odd days. ఏవైతే మనకి వారం రోజులు గడిచిపోయి మిగిలిన రోజులు ఉంటాయో వాటిని మనం ఆడ్ డేస్ అంటాం. ఆడ్ డేస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా డేస్. ఆడ్ డేస్ ఈజ్ నథింగ్ బట్ extra days. For example, how many odd days for 9 days? 9 days ki odd days enni అని అడిగితే 1 week ఈక్వల్ టు 7 days కదా. సో మనం 7th డివిజిబుల్ చేస్తాము దేన్ని? ఇచ్చిన క్వశ్చన్ని. సో 7 1 7, రిమైనింగ్ 2. ఏదైతే మనకి కోఎఫిషియంట్ వచ్చిందో దాన్ని మనం వీక్స్ అంటాము, రిమైండర్ని ఆడ్ డేస్ అంటాము. ఓకేనా? రిమైండర్ని ఆడ్ డేస్ అంటాము. సో ఫైనలీ 1 week 2 odd days అంటే 9 daysలో 7 days మాత్రమే వీక్ సరిపోతున్నాయి. కాబట్టి 7 days పోగా మనకి 2 days అనేవి ఎక్స్ట్రా అయ్యాయి. సో ఈ 2 days మనం ఆడ్ డేస్ అంటున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ ఆడ్ డేస్ ఫర్ 28 డేస్ అని అడిగితే సేమ్ 1 వీక్ ఈక్వల్ టు 7 డేస్ కాబట్టి 7తో ఇచ్చిన క్వశ్చన్ని మనం డిజిబుల్ చేస్తాము. 7 4 28. సో రిమైండర్ అనేది 0. సో ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ 28 డేస్కి కరెక్ట్గా 4 వారాలకు సరిపడగా ఉన్నాయి. ఆడ్ డేస్ అనేవి ఇక్కడ లేవు. 0 ఆడ్ డేస్, 0 ఆడ్ డేస్, దట్ మీన్స్ 0 ఎక్స్ట్రా డేస్. ఫర్ ఎగ్జాంపుల్ 29 డేస్కి అడిగితే 29 డేస్కి అడిగితే 7 4 28, రిమైనింగ్ 1. దట్ మీన్స్ 1 ఆడ్ డే, 1 ఆడ్ డే. అదేవిధంగా 33 డేస్కి అడిగితే 7 4 28, రిమైనింగ్ 5. సో హియర్ 5 ఆడ్ డేస్, హియర్ 5 ఆడ్ డేస్. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ ఆడ్ డేస్ ఫర్ 365 డేస్ అని అడిగితే, హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ 365 డేస్ అని అడిగితే చూడండి, మనకి 7తో డివిజిబుల్ అయినా 70తో డివిజిబుల్ అయినా మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. దట్ ఈస్ 0 ఆడ్ డేస్. ఓకే, లైక్ 14 21 28 35 49, దీస్ ఆర్ ద ఆడ్ డేస్ బికాస్ రిమైండర్ అనేది 0 వస్తుంది. క్లియర్? సో 365 డేస్ మనం 350 డేస్ ప్లస్ 15 డేస్ కింద రాసుకోవచ్చు కదండి. నేను ఎందుకు 350 ప్లస్ 15 డేస్ రాశాను అంటే ఇక్కడ మనకి 75 350, 75 350, దట్ మీన్స్ 0 ఆడ్ డేస్, 0 ఆడ్ డేస్. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 15 మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి 0 ఆడ్ డేస్. ఇక్కడ 15లో 14 అనేవి ఆడ్ డేస్ కింద పోతాయి. రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఓన్లీ 1 డే మాత్రమే ఉంటుంది. దట్ ఈజ్ ఓన్లీ 1 ఆడ్ డే. 365 డేస్కి 1 ఆడ్ డే మాత్రమే వస్తాయి. అదే 366 డేస్కి, 366 డేస్కి అయితే 350 ప్లస్ 16 డేస్. సో 350 అంటే 0, 16 అంటే 14 డేస్, 2 వీక్స్ కింద పోతాయి. రిమైనింగ్ 2 మాత్రమే ఉంటాయి. సో ఫైనలీ 2 ఆడ్ డేస్. ఓకే. నెక్స్ట్ ఆడ్ డేస్ ఇన్ మంత్స్. ఆడ్ డేస్ ఇన్ మంత్స్ చూడండి ఫ్రెండ్స్, జాన్లో మనకి 31 డేస్ ఉంటాయి, ఫెబ్ 28 or 29, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31 డేస్, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31 డేస్. ఓకేనా? సో చూడండి, జాన్లో మనకు ఆడ్ డేస్ ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే 7 4 28. సో 31 మైనస్ 28 ఎంత? 3. సో 3 ఆడ్ డేస్. క్లియర్? అర్థమవుతుందా మీకు? అంటే 4 వారాలకు సరిపడిన 28 డేస్ ఉన్నాయి. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో మనకి ఆ 3 రోజులు ఆడ్ డేస్ కింద వస్తున్నాయి. నెక్స్ట్ ఫెబ్ 28 అయితే 0 ఆడ్ డేస్, 29 అయితే 1 ఆడ్ డే. ఓకేనా? నెక్స్ట్ మార్చ్ 31 డేస్కి 3 ఆడ్ డేస్ ఆల్రెడీ మనం చేసాము. 30 అంటే 2 వస్తుంది, 3 మైనస్ 1, దట్ మీన్స్ 28 4 వీక్స్ కింద పోతే 2 రిమైనింగ్ ఉంటాయి కాబట్టి 2 ఆడ్ డేస్. 31కి 3, 30కి 2, 31st 3, 2 ఆడ్ డేస్, 3 ఆడ్ డేస్, 2 ఆడ్ డేస్, 3 ఆడ్ డేస్. ఓకేనా? సో మీరు ఇవి గుర్తుంచుకోండి. దీనికంటూ కోడ్స్ ఏం పెట్టుకోకండి. మీరు ఇలా గుర్తుంటే రేపొద్దున మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ లీప్ ఇయర్స్. లీప్ ఇయర్స్ అంటే మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి 1 లీప్ ఇయర్ వస్తుంది. ఓకేనా? ఎవ్రీ 4 ఇయర్స్కి 1 లీప్ ఇయర్ వస్తుంది. దట్ మీన్స్ మనకి ఇచ్చిన క్వశ్చన్ని 4తో డివిజిబుల్ చేస్తే మనకి లీప్ ఇయర్స్ అనేది ఫైండ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్కి లీప్ ఇయర్స్ ఎన్ని అని అడిగితే లీప్ ఇయర్ అనేది మనకి 4 ఇయర్స్కి 1 టైం వస్తుంది కాబట్టి 4తో డివిజిబుల్ చేస్తాము. 4 2 8. సో రిమైనింగ్ మనకి 2 లీప్ ఇయర్స్. రిమైనింగ్ మనకి 2 లీప్ ఇయర్స్ అంటే 10 ఇయర్స్కి మనకి 2 లీప్ ఇయర్స్ అనేవి వస్తాయి.
మీకు ఏంటి అంటే కోషియంట్ అనేది ఇక్కడ మీకు ఇంపార్టెంట్, రైట్. ఆడ్ డేస్కి ఏంటంటే రిమైండర్ అనేది ఇంపార్టెంట్, లీప్ ఇయర్స్కి కోషియంట్ అనేది ఇంపార్టెంట్. సో 2 లీప్ ఇయర్స్. అలానే 33 ఇయర్స్ అని అడిగితే 33 ఇయర్స్కి ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి అని అడిగితే 4తో డివిజిబుల్ చేస్తారు. 4 8 32. సో రిమైండర్ 1. రిమైండర్తో మనకి పని లేదు. 33 ఇయర్స్కి మనకి 8 లీప్ ఇయర్స్ అనేవి వస్తాయి. 8 లీప్ ఇయర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ 19 ఇయర్స్కి అడిగారు అనుకోండి. 19 ఇయర్స్కి సేమ్ 4తో డివిజిబుల్ చేస్తారు. 4 4 16. సో రిమైనింగ్ 3. రిమైండర్తో మనకు అనవసరం. 4 లీప్ ఇయర్స్ అనేవి వస్తాయి. 19 ఇయర్స్కి మనకి 4 లీప్ ఇయర్స్ అనేవి వస్తాయి. క్లియర్? నెక్స్ట్ 100 డేస్కి మనకి లీప్ ఇయర్స్ ఎన్ని అని అడిగితే 100 ఇయర్స్కి మనకి లీప్ ఇయర్స్ అన్ని అని అడిగితే 100 అనేది మనకి లీప్ ఇయర్ కాదు. సో 100 - 1 చేయండి. 99 ఇయర్స్కే మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాము. బికాస్ ఆఫ్ 100 ఇయర్స్ ఇస్ నాట్ ఏ లీప్ ఇయర్, నాట్ లీప్ ఇయర్. ఓకే. సో 99కి మనం చేసినట్టయితే 4 2 8, రిమైనింగ్ 1 9, 4 4 16. సో రిమైనింగ్ 3. సో మనకి 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్ అనేవి వస్తున్నాయి. క్లియర్? అదేవిధంగా 200 ఇయర్స్ అని అడిగితే 200 ఇయర్స్కి అడిగితే 200 మనం 100 దట్ మీన్స్ 24. సో యాడ్ చేస్తే 48 ఇయర్స్ వస్తున్నాయి. సో 200 ఇయర్స్కి 48 లీప్ ఇయర్స్. నెక్స్ట్ 300 ఇయర్స్కి 300 ఇయర్స్ చేస్తే 200 100. సో 200కి ఏంటండి 48 ఇయర్స్, 100కి 24. సో ఫైనల్లీ 72 లీప్ ఇయర్స్. సో ఫైనల్లీ 72 లీప్ ఇయర్స్. అదేవిధంగా 400 ఇయర్స్కి చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 400 అనేది లీప్ ఇయర్. ఓకే. సో 400 అనేది లీప్ ఇయర్ కాబట్టి +1 అనేది యాడ్ అవుతుంది. సో చూడండి 100 400ని 100 కింద రాసుకోవచ్చు కదా. సో 100కి ఎన్ని లీప్ ఇయర్స్? 24. అగైన్ 24. సో లాస్ట్ 400 వచ్చేసరికి ఏమవుతుంది? మనకి 1 లీప్ ఇయర్ అనేది యాడ్ అవుతుంది. దట్ మీన్స్ 25. సో 24 + 25 దట్ ఈస్ 97 లీప్ ఇయర్స్. క్లియర్? ఇక్కడ మనకి 100 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి 100 - 1 అనేది చేస్తున్నాము. ఇక్కడ 400 అనేది లీప్ ఇయర్ కాబట్టి +1 అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి క్వశ్చన్స్. హౌ మెనీ వీకెండ్స్ ఇన్ ఏ ఇయర్? ఒక ఇయర్కి మనకి ఎన్ని వీకెండ్స్ వస్తాయి అనేది క్వశ్చన్. సో 1 ఇయర్ ఈక్వల్ టు 365 డేస్. 365 డేస్. సో 1 వీక్ ఈక్వల్ టు 7 డేస్ కాబట్టి 7తో మనం మల్టిప్లికేషన్ చేస్తాము. 7 5 35. సో రిమైనింగ్ 1 5 దించితే 7 2 14. సో రిమైండర్ ఈస్ 1. దట్ మీన్స్ 52 వీకెండ్స్. దట్ ఈస్ సాటర్డే ఆర్ సండే. నెక్స్ట్, హౌ మెనీ లీప్ ఇయర్స్ డస్ 100 ఇయర్స్ హ్యావ్? 100 ఇయర్స్కి మనకి ఎన్ని లీప్ ఇయర్స్ అనేవి ఎన్ని అని అడుగుతున్నారు. ఆల్రెడీ మనం బిఫోరే చేసాము. 100 is not a leap year. 100 is not a leap year. So 100 - 1 99కి మనం మల్టిప్లికేషన్ చేస్తే దట్ మీన్స్ డివిజిబుల్ అనేది చేస్తే మనకి 24 అనేది వస్తుంది. 4తో 99 అనేది మనం డివిజిబుల్ చేస్తే 24 అనేది ఆన్సర్. నెక్స్ట్, ద మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సక్సెసివ్ లీప్ ఇయర్స్ ఈజ్. సో చూడండి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ 1896 అనే సంవత్సరం తీసుకుంటే ఇది మనకి లీప్ ఇయర్. నెక్స్ట్ లీప్ ఇయర్ ఎప్పుడు రావాలి? 1896కి +4 అనేది యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1900 అనేది వస్తుంది. బట్ మనకి 1900 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్.
సో 1900కి +4 అనేది యాడ్ చేస్తే 1904. సో 1904 ఈజ్ ఏ లీప్ ఇయర్. అర్థమైందా మీకు? 1896 అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1896 అనేది మనకి లీప్ ఇయర్ అవుతుంది. ఈ 1900 అనేది సెంచురీ ఇయర్ కాబట్టి ఇది 400తో డివిజిబుల్ చేయాలి, 4తో కాదు. కాబట్టి ఇది మనకి లీప్ ఇయర్ కాదు. నెక్స్ట్ లీప్ ఇయర్ అనేది 1904లో వస్తుంది. ఓకేనా? సో ద ఆన్సర్ ఈస్ maximum 4, minimum 8. సో 8 ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఒక్కసారి రీక్యాప్ చేసినట్టయితే మనం ప్రెజెంట్ వాడుతున్న క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్. ఓకే, నెక్స్ట్ ఆడ్ డేస్ విషయానికి వస్తే ఆడ్ డేస్ మీన్స్ ఇన్ ఎ గివెన్ పీరియడ్ ద నంబర్ ఆఫ్ డేస్ మోర్ దెన్ వీక్ కంప్లీటెడ్. ఏదైతే మనకి వారం రోజులకు సరిపడగా డేస్ ఉంటాయో రిమైనింగ్ డేస్ని మనం ఆడ్ డేస్ అంటాము. ఇచ్చిన క్వశ్చన్ని మనం 7తో డివిజిబుల్ చేస్తాం. ఓకేనా? 7తో డివిజిబుల్ అనేది చేస్తాము. 365 డేస్ చూసినట్టయితే మనకి 1 ఆడ్ డే అనేది వస్తుంది. 366 డేస్ చూసినట్టయితే 2 ఆడ్ డేస్ అనేవి వస్తాయి. ఇక్కడ ఆడ్ డేస్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే 7తో మనం డివిజిబుల్ చేసేటప్పుడు కోఎఫిషియంట్ అనేది మనకి అన్ఇంపార్టెంట్, రిమైండర్ అనేది ఇంపార్టెంట్. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ లీప్ ఇయర్స్ అనేది చూసినట్టయితే మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి 1 లీప్ ఇయర్ అనేది వస్తుంది. రైట్? సో 100 ఇయర్స్ చూసినట్టయితే 100 అనేది మనకి ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. సో 100 - 1 అనేది చేస్తాము. సో 99 ఇయర్స్కి మనకి 24 అనేది వస్తున్నాయి. అదేవిధంగా 200 లీప్ ఇయర్స్కి 48 అండ్ 300 ఇయర్స్కి 72. నెక్స్ట్ 400 ఇయర్స్కి 400 ఈజ్ ఏ లీప్ ఇయర్. సో 97 లీప్ ఇయర్స్ అనేవి వస్తాయి. 400 ఇయర్స్కి 97 లీప్ ఇయర్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి 1 లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి మనం 4తో డివిజిబుల్ చేస్తాము. కోఎఫిషియంట్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్, రిమైండర్ అనేది అన్ఇంపార్టెంట్. ఏదైతే మనకి కోఎఫిషియంట్ వస్తున్నదో ఆ కోఎఫిషియంట్ని మనం లీప్ ఇయర్స్ అనేవి అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 9 డేస్కి ఎన్ని అని అడిగితే 7 1 7. సో రిమైనింగ్ 2. సో ఈ 2 రిమైండర్ అంటాం కాబట్టి 2 ఆడ్ డేస్ అని అంటున్నాం. సో హియర్ 2 ఇస్ ద ఇంపార్టెంట్, నాట్ 1. ఓకే, అదేవిధంగా 10 ఇయర్స్కి లీప్ ఇయర్స్ ఎన్ని అని అడిగితే 10 మనం ఎవ్రీ 4 ఇయర్స్కి 1 లీప్ ఇయర్ కాబట్టి 4తో డివిజిబుల్ చేస్తే 4 2 8. సో రిమైనింగ్ 2. సో ఇక్కడ మనకి కోఎఫిషియంట్ అనేది ఇంపార్టెంట్. క్లియర్? అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఆడ్ డేస్ అనేవి మంత్స్లో కూడా నేను చెప్పాను, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లీప్ ఇయర్స్ అనేవి 2 టైప్స్, నార్మల్ లీప్ ఇయర్స్, సెంచురీ లీప్ ఇయర్స్. నార్మల్ లీప్ ఇయర్స్ అనేది మనకి ఇట్ కమ్స్ ఎవ్రీ 4 ఇయర్స్. సెంచురీ లీప్ ఇయర్స్ మీన్స్ ఇట్ కమ్స్ ఎవ్రీ 400 ఇయర్స్. నార్మల్ లీప్ ఇయర్స్ అంటే మనం 4తో డివిజిబుల్ చేస్తాము. సెంచురీ ఇయర్స్ అనేది 400తో డివిజిబుల్ చేస్తాము. క్లియర్? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.